కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో గోదావరి నదిపై ఉన్న ఒక బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్ట్. ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ప్రాణహిత మరియు గోదావరి నదుల సంగమం వద్ద దాని ఎగువను నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే నీటిపారుదల, రవాణా మరియు విద్యుత్ రంగాల్లో తెలంగాణలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశ సామాజిక ఆర్థిక పరిస్థితుల వృద్ధికి బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఒక ముఖ్యమైన స్తంభమని మనం చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే అయినా ప్రాజెక్టులో లోపాలున్న మాట వాస్తవం. ఆ లోపాలేంటో మా ఫోకస్ లో చూద్దాం పదండి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణలోని భూపాలపల్లిలోని కాళేశ్వరంలో గోదావరి నదిపై ఉన్న ఒక బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్ట్. దీని ఎగువ ప్రవాహం ప్రాణహిత మరియు గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. ప్రాణహిత నది వార్ధ, పైన్గంగా మరియు వాయింగంగా నదులతో సహా వివిధ చిన్న ఉపనదుల సంగమం. ఇవి ఉపఖండంలో 7వ అతిపెద్ద డ్రైనేజీ బేసిన్ ఏర్పరుస్తాయి. ఈ ప్రాజెక్టు ప్రధానంగా దట్టమైన అడవులు మరియు వన్యప్రాణుల అభయారణ్యాల వంటి ఇతర పర్యావరణ పరంగా సున్నితమైన మండలాల నుంచి వెళుతుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాదాపు 500 కిలోమీటర్లు అంటే 310 మైళ్ల దూరం విస్తరించి 7 లింకులు మరియు 28 ప్యాకేజీలుగా విభజించబడింది. 1800 కిలోమీటర్ల కంటే ఎక్కువ కాలువ నెట్వర్క్ను ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 20 మరియు భూగర్భ జలాల నుంచి 25 టీఎంసీల నీటి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 169 టీఎంసీలను నీటిపారుదల కోసం, 30 హైదరాబాద్ మున్సిపాలిటీ నీటి కోసం, 16 ఇతర పారిశ్రామిక అవసరాల కోసం మరియు 10 సమీప గ్రామాల్లో తాగునీటి కోసం కేటాయించారు. ఈ ప్రాజెక్టు 13 జిల్లాల్లో మొత్తం కల్చర్ చేయదగిన కమాండ్ ఏరియా, అప్స్ట్రీమ్ మరియు డౌన్స్ట్రీమ్ కారకాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత నీటిపారుదల చేయగల స్థిరమైన ప్రాంతంలో 18,25,000 ఎకరాలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుత సీసీఏని స్థిరీకరించడం కూడా దీని లక్ష్యం. 21 జూన్ 2019న ఈ ప్రాజెక్టును తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరియు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు. పర్యావరణ అంశాలకు సంబంధించి చట్టబద్ధమైన నిబంధనలను పాటించకుండా ఈ పథకాన్ని నిర్మించారని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకటించింది. నాలుగు ప్రధాన పంపింగ్ సౌకర్యాలు ప్రాజెక్ట్ అవుట్ఫ్లోను నిర్వహిస్తాయి. రామడుగు వద్ద మేడారం, అన్నారం మరియు సుందిళ్ల వద్ద స్థిరమైన కొలతలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆసియాలో అతిపెద్దదిగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం BHEL ప్రత్యేకంగా రూపొందించి తయారు చేసిన 7 140 MWH పంపులు అవసరం. ఇంజనీరింగ్ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 22 పంప్ హౌస్లలో 15 నిర్మించింది. ప్రాజెక్టులో ప్రధాన భాగాన్ని చేపట్టింది. కొత్త జలాశయాలను నిర్మించడంతో పాటు కాళేశ్వరం ఇప్పటికే ఉన్నవాటిని కూడా పునరుజ్జీవింపజేస్తోంది. మల్లన్న సాగర్ జలాశయం ఫిబ్రవరి 2022లో ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని అతిపెద్ద కృత్రిమ జలాశయాల్లో ఒకటి. 50 టీఎంసీల సామర్థ్యంతో ఇది నిర్మించబడింది. గోదావరి నదిపై మేడిగడ్డ బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు కాలువలున్నాయి. గోదావరి మరియు ప్రాణహిత నదుల సంగమ స్థానం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3 బ్యారేజీలు, అవే మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్లలో 3 లిఫ్ట్ల సహాయంతో నీటిని రివర్స్ పంప్ చేస్తారు. జూన్ 2019 నాటికి మేడిగడ్డ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికి లిఫ్టులు ప్రారంభమయ్యాయి. అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్స్కు నీటిని లిఫ్ట్ చేస్తారు. మళ్లీ అన్నారం బ్యారేజీ నుంచి సుందిళ్ల బ్యారేజీకి, చివరిగా సుందిళ్ల నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికి సివిల్ పనులు జరుగుతున్నాయి. కానీ 2 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి పంపులను ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే సామర్థ్యాన్ని మరో టీఎంసీ పెంచడానికి పంపులను మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్ డ్యాం వరకు కాలువలున్నాయి. హైదరాబాద్ శివార్లలో 20 నుంచి 30 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి ఒక కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కూడా ప్రతిపాదించారు. అదే లింక్లోకి ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీటిని సరఫరా చేస్తారు.
అనికట్ నుంచి చిట్యాల వరకు, అనికట్ నుంచి గంధమల్ల రిజర్వాయర్ మరియు బస్వాపురం రిజర్వాయర్లకు నీటిని తరలించడానికి వరుస గ్రావిటీ కాలువలు మరియు 1.2 కిలోమీటర్ల చిన్న సొరంగం తవ్వడానికి ప్రణాళికలు రూపొందించారు. ఆ తరువాత చిట్యాల మండలం మరియు దాని గ్రామాల వైపు గ్రావిటీ కాలువలను తవ్వేందుకు ప్రణాళికలు రచించారు. శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ నుంచి సింగూర్ ఆనకట్టుకు నీటిని తరలించడానికి మరొక శ్రేణి గ్రావిటీ కాలువలు, సొరంగాలు మరియు లిఫ్ట్లను ఉపయోగిస్తారు. అంతేకాకుండా అవసరమైతే నీటిని నిజాం సాగర్ ప్రాజెక్ట్ మరియు అక్కడి నుండి ఎస్ఆర్ఎస్సిపికి తరలించవచ్చు. తెలంగాణలోని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్లలో కోలుకోలేని నష్టం జరిగిందని జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ నిర్ధారించింది. దీని భద్రత, విశ్వసనీయత మరియు భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్ఆర్ఎస్పి 4 షోర్ నుంచి నిజాం సాగర్ కాలువల వరకు మరియు నిర్మల్, ముతోల్ నియోజకవర్గం కొరకు దిలావర్పూర్ మరియు హంగర్గా గ్రామం వరకు ఎస్ఆర్ఎస్పి ముందరి తీర జలాల నుంచి హంగర్గా మరియు దిలావల్పూర్ గ్రామాల్లోని జలాశయాలకు నీటిని బదిలీ చేస్తారు. దీంతో పాటు మసానీ ట్యాంక్ మరియు కొండెం చెరువు వంటి ప్రస్తుత జలాశయాలను కూడా అనుసంధానిస్తారు. నిజాం సాగర్ కింద ఉన్నటువంటి కాలువలకు కూడా సాగునీరు అందుతుంది. ప్రతి సంవత్సరం దాదాపు 400 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ అనేక పెద్ద నీటి పంపులను నడపడానికి దాదాపు 5,900 మెగావాట్ల విద్యుత్ అవసరం. సగటున వర్షాకాలంలో 2 నెలలు రోజుకి 24 గంటల పంపులు నిరంతరం పనిచేయాల్సి వస్తే మొత్తం విద్యుత్ వినియోగం 849 కోట్ల యూనిట్లు అవుతుంది. యూనిట్ విద్యుత్ ఛార్జీకి కేడబ్ల్యూహెచ్కి కిలోవాట్స్కి 8 రూపాయలు తీసుకుంటే వార్షిక విద్యుత్ ఖర్చు సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ దాదాపు 15 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే నీటిపారుదల విద్యుత్ ఖర్చు సంవత్సరానికి ఎకరానికి 46,666 రూపాయలు అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు విద్యుత్ ఛార్జీల కోసం ఏటా దాదాపు 5,000 కోట్ల అవసరమని ముఖ్యమంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ తన 2020 బడ్జెట్లో విద్యుత్ ఛార్జీల కోసం 7,000 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా రుణం తీసుకున్నారు. 30 సంవత్సరాల కాలంలో చెల్లించాల్సిన 6% వడ్డీ రేటుతో 80,000 కోట్ల రుణం ఇప్పటికే ఉంది. వార్షిక రుణం తిరిగి చెల్లింపు ఛార్జీ సంవత్సరానికి దాదాపు 5,760 కోట్లు. దీని అర్థం రుణం చెల్లింపు కోసం ఎకరానికి సంవత్సరానికి 38,400 అదనపు ఛార్జీ అవుతోంది. అందువల్ల ఎకరాకి నీటిపారుదల మొత్తం ఖర్చు సంవత్సరానికి సుమారు 85,000 అన్నమాట. ఈ క్రమంలో కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ వద్ద నిర్మించిన 85 పియర్స్ 2 పియర్స్లు కుంగాయి. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎన్నో త్యాగాలతో, పోరాటాలతో రాష్ట్రాన్ని సాధించామని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలని అధినేత కేసీఆర్ మాకెప్పుడు చెప్తుంటారని హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు జీవధారం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అన్నారు. పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం కూలిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.
మొత్తం కాళేశ్వరంలో 3 బ్యారేజీలున్నాయని, వాటిలో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్, సుందిళ్ల బ్యారేజీలో 74 పియర్స్, అన్నారం బ్యారేజీలో 64 పియర్లున్నాయని చెప్పుకొచ్చారు. వీటన్నిటిలో మేడిగడ్డ బ్యారేజీలోని కేవలం 2 పియర్స్ మాత్రమే కుంగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మొత్తం కాళేశ్వరమే కుప్పకూలిందని దుష్ప్రచారం చేస్తుందని హరీష్ రావు విమర్శించారు. మేడిగడ్డలో 7 బ్లాకులున్నాయి. ఒక్కో బ్లాక్లో కొన్ని పియర్స్ ఉన్నాయి. మొత్తంగా 85 పియర్స్ ఉన్నాయి. ఒక బ్లాక్ తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే మొత్తం బ్యారేజీ ఇంపాక్ట్ అవుతుంది. కేవలం 2 పియర్స్ వల్ల బ్యారేజీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని హరీష్ రావు అంటున్నారు. కాగా కాళేశ్వరంతో తెలంగాణలో 35% భూభాగానికి నీరు అందిందని చెప్పారు. కాగ్ నివేదికను పరిగణలోకి తీసుకున్న కమిషన్ తిరిగి విచారణను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఈటెల రాజేందర్, హరీష్ రావులకు నోటీసులు పంపింది. విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఈటెల ఇప్పటికే కమిషన్ ముందు హాజరు కాగా హరీష్ రావు మాత్రం విచారణకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విచారణ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పలువురు అధికారులు, విశ్రాంత అధికారులను కమిషన్ విచారించింది. అయితే ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్లకు విచారణకు రావాలని కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణ కమిషన్ ముందు కేసీఆర్ ఈ నెల 5న హాజరు కావాల్సింది. కానీ ఈ నెల 11న విచారణకు హాజరవుతానని, ఎంక్వైరీ తేదీని మార్చాలని కమిషన్కు ఆయన విజ్ఞప్తి చేయడంతో కమిషన్ కేసీఆర్ విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని నిర్ణయాలు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే జరిగాయని ఈటెల చెప్పుకొచ్చారు. ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు, డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భగీరథ కార్పొరేషన్ పెట్టిండ్రు, అనేక రకాల కార్పొరేషన్ పెట్టిన లోన్. కానీ ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలు తప్పు కావచ్చు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ కాళేశ్వరంలో జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే ఈరోజే కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అయితే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాస్తోందని అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లారు. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలు వివరించి అసలు వాస్తవాలను తెలియజేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతి కాపీలను కమిషన్కు హరీష్ రావు అందించారు. సుమారు 40 నిమిషాల పాటు హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ విచారించింది. వివిధ కోణాల్లో ఆయనను కమిషన్ అధికారులు ప్రశ్నించారు. ప్రాజెక్టును తుమ్మెడహెట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని హరీష్ రావును కమిషన్ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కేంద్ర సర్వే సంస్థ, వ్యాప్కోస్ టెక్నికల్ కమిటీ, హైపవర్ కమిటీ, కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. అలాగే మహారాష్ట్ర అభ్యంతరాలు ఉండడంతో ప్రాజెక్టును మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని హరీష్ రావు తెలిపారు. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అని 2 లేఖలు రాసింది. 2 లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మనకు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు, రెండవ వైపు నీళ్లే లేవు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్ కు మేము ఇవ్వడం జరిగింది. వ్యాప్కోస్ ఎవరో అల్లాటప్ప సంస్థ కాదు, అది సిడబ్ల్యూసిలో అంతర్భాగము, కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము. ఆ వ్యాప్కోస్ కిస్తే వ్యాప్కోస్ లైడార్ సర్వే చేసి డీటెయిల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది, అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది. ఆ వివరాలు కూడా కమిషన్ కి అందించాం. సో వ్యాప్కోస్ నివేదిక మేరకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం.
మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతినిధుల విచారణలు తదుపరి కమిషన్ తుది నివేదికను ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేస్తుంది.